ఆర్ఎస్ అకాడమీ కర్నూలులో మీ ప్రిపరేషన్ ను విజయంగా మార్చుకోండి. వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో మొదటి అంశం గమనించినట్లయితే కృత్రిమ కోడిగుడ్డుతో కోడి పిల్లల సృష్టి. ఇక్కడ బాగా గమనించండి, కృత్రిమ గుడ్డుతో కోడి పిల్లల సృష్టి. ఓకే, ఇది టెక్సాస్ సంబంధించి ఒక డాలస్ సార్ అంటే డల్లాస్కు చెందిన ఒక కంపెనీ ఓకే సార్ అంటే డల్లాస్ చెందిన ఎక్స్టింక్షన్ అనే సంస్థ కృత్రిమంగా కోడిగుడ్డుతో సార్ అంటే కృత్రిమ కోడిగుడ్డుతో కోడి పిల్లను తయారు చేయడం ఓకే, ఏకంగా 26 ఆరోగ్యవంతమైన ఈ కోడిగుడ్డును కోడి పిల్లలను తయారు చేయడం జరిగింది. అంటే కోడిగుడ్డు పెంకు లేకుండా కృత్రిమంగా కృత్రిమంగా కోడి పిల్లను తయారు చేయడం జరిగింది. ఈ యొక్క డల్లాస్ చెందిన ఎక్స్టింక్షన్ సంస్థ అనేది. అండ్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్లోనింగ్ చేయబడిన జంతువు క్లోనింగ్ చేయబడిన జంతువు వేస్తారంటే డాలీ అనే గొర్రె పిల్ల ఏదైతే ఉంటుందో మొట్టమొదటిసారిగా క్లోనింగ్ చేయబడిన జంతువుగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏకంగా 26 కృత్రిమ కోడి పిల్లలను తయారు చేయడం జరిగింది. దీని ద్వారా అంతరించిపోయే జీవజాతులు ఏవైతే ఉన్నాయో పక్షులు, వాటి యొక్క స్థానాన్ని పునర్నిర్మించాలనే ఉద్దేశంతో దీన్ని ఉపయోగించాలని కూడా భావించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోదాం. ఓకే, రీసెంట్గా ఏదైతే మనకి ఈ భారతదేశంలో అత్యధికంగా ఉన్న సంపన్నుల జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటి సార్ అంటే ఫోర్బ్స్ అనే మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో ఈ ఫోర్బ్స్ మ్యాగజైన్ అనేది విడుదల చేయడం జరిగింది. అయితే రీసెంట్గా వచ్చిన నివేదిక ప్రకారం ముఖేష్ అంబానీ దాటి అదాని మొదటి స్థానంలోకి వచ్చారు అని చెప్పారు. కానీ భారతదేశంలో అత్యధికంగా సంపద కలిగిన వ్యక్తుల్లో మళ్ళీ ముఖేష్ అంబానీ గారు మొదటి స్థానంలో నుంచోవడం జరిగింది. $99.7 బిలియన్. రెండవ స్థానంలో ఎవరున్నారు సార్ అంటే గౌతమ్ అదానీ గారు. ఎవరు సార్ అంటే గౌతమ్ అదానీ గారు $63.8 బిలియన్ తో ఉన్నారు. అండ్ థర్డ్ ప్లేస్ లో సావిత్రి జిందాల్ గారు మనకి థర్డ్ ప్లేస్ లో ఉన్నారు, 39.1. దాని తర్వాత లక్ష్మీ మిట్టల్, శివ నాడార్ అండ్ సైరన్ పునావాలా, దిలీప్ సింగ్వే అండ్ కుమార మంగళ బెల్లా అండ్ దాని తర్వాత రాధాకృష్ణ దమాని అండ్ ఉదయ్ కోటక్ అనే వాళ్ళు కూడా ఉండడం జరుగుతుంది. అయితే మొదటి స్థానంలో ఉన్నారు ఎవరు సార్ అంటే ముఖేష్ అంబానీ గారు అండ్ గౌతమ్ అదానీ గారు అండ్ సావిత్రి జిందాల్ గారు వరుసగా మొదటి 2-3 స్థానాల్లో ఉండడం జరుగుతుంది. అయితే ఈ ఫోర్బ్స్ మ్యాగజైన్ లో కూడా తెలుగు వారు కూడా చోటు సంపాదించడం జరిగింది. దానిలో ఒకటి మనం చూసుకుంటే ఎవరు సార్ అంటే జిఎస్ రావు. ఎవరు సార్ అంటే జిఎస్ రావు గారు కూడా మనకి మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. జిఎం మార్ట్ గ్రూప్స్ యొక్క సంస్థ యొక్క వ్యవస్థాపకుడుగా చెప్పడం జరుగుతుంది. అండ్ అపోలో గ్రూప్ చైర్మన్ అయిన ఎవరు సార్ అంటే ప్రతాప్ రెడ్డి గారు. ప్రతాప్ రెడ్డి గారు కూడా మనకి తెలుగు వారిలో చోటు సంపాదించడం జరిగింది. అండ్ దాని తర్వాత పార్థసారథి రెడ్డి గారు కూడా ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఏది సార్ అంటే మహిమా దాట్ల గారు కూడా ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత అరవింద ఘోష్ చైర్మన్. అండ్ దాని తర్వాత చూసుకుంటే మనకి అక్కడ నుంచి ఎంఎస్ గ్రూప్ ఫౌండర్ అయిన ఎం సత్యనారాయణ గారు కూడా మనకి దీంట్లో ఉన్నారు. కాబట్టి మనకి ఈ భారతదేశంలో అత్యధిక మనీ ల్యాండర్ లేదా సంపద కలిగిన వాళ్ళు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, సావిత్రి జిందాల్. తెలుగు వారిలో మొదటి 3 స్థానాలు జిఎస్ రావు అండ్ ప్రతాప్ రెడ్డి, పార్థసారథి రెడ్డి గారు
ఉండడం జరుగుతుంది. వీటిని కూడా ఫోకస్ చేయండి. అత్యధికంగా మనకి ఉండడం జరుగుతుంది. ప్రపంచంలో అత్యధిక కుబేరుడు ఎవరు సార్ అంటే మనకి ఎలన్ మస్క్ గారు. ఎవరున్నారు సార్ అంటే ప్రపంచంలో ఎలన్ మస్క్ గారు మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెళ్ళబోయే ముందు మన ఆర్ఎస్ అకాడమీలో రీసెంట్ గా రిలీజ్ చేయబడిన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయబడిన ఎస్ఎస్సి సిజిఎల్ సంబంధించి ప్రత్యేక బ్యాచ్ ని రేపు సోమవారంతో ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి మీరు త్వరగా జాయిన్ అయ్యి మీ కలలను నెరవేర్చుకోండి. దాంతోపాటు గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ఆర్బికి సంబంధించిన ప్రత్యేక బ్యాచ్లు కూడా నడవడం జరుగుతుంది. నెక్స్ట్ టుడే కరెంట్ అఫైర్ లో నెక్స్ట్ టాపిక్ ఏంటి సార్ అంటే భారతదేశంలో బాల్య వివాహాలకు సంబంధించి నివేదిక రావడం జరిగింది. ఎస్ సార్ అంటే బాల్య వివాహాలు, చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాలకు సంబంధించి కరెంట్ అఫైర్. దీని ప్రకారం భారతదేశంలో బాల్య వివాహాలు 18 సంవత్సరాల లోపల మ్యారేజ్ అయ్యే వాటిని మనం బాల్య వివాహాలు అంటాం. అయితే భారతదేశంలో ఈ చైల్డ్ మ్యారేజ్ అనేవి మొత్తం కూడా 29.3% అనేది అవ్వడం జరిగింది. అంటే భారతదేశంలో చైల్డ్ మ్యారేజ్ 18 సంవత్సరాల లోపల ఎంత శాతం జరుగుతూ ఉన్నాయని గమనించినట్లయితే 29.3% మనకి చైల్డ్ మ్యారేజెస్ అనేవి ఉన్నాయి. అయితే దీంట్లో భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది సార్ అంటే వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉంటుందో ఈ వెస్ట్ బెంగాల్ అనేది మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ అనేది విస్తే ఆంధ్రప్రదేశ్ అనేది మనకి 7వ స్థానంలో ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత తెలంగాణ ఏదైతే తెలంగాణ ఉంటుందో ఈ తెలంగాణ అనేది మనకి 8వ స్థానంలో ఉండడం జరుగుతుంది. అంటే భారతదేశంలో చైల్డ్ మ్యారేజ్ సంబంధించిన డేటా భారతదేశంలో అత్యధికంగా 29.3% మ్యారేజ్ 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వారికి ఈ మ్యారేజ్ జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే 100%లో 29% చైల్డ్ మ్యారేజ్ 29%, అంటే దాదాపు 30%. భారతదేశంలో మొదటి స్థానంలో వెస్ట్ బెంగాల్ ఉంది. ఓవరాల్ గా మనకి 43% దగ్గరగా మనకి 41.6%. 7వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక్కడ 29 దాదాపుగా మనకి 29 సంథింగ్ ఎంతో ఉంది. అండ్ తెలంగాణ 8వ స్థానంలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఒక రోప్ వేని స్టార్ట్ చేయడం జరిగింది. ఏ రాష్ట్రం సార్ అంటే ఉత్తరాఖండ్. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం నాన్న. ఉత్తరాఖండ్ లో రిషికేష్ ఏది సార్ అంటే రిషికేష్ అనే ప్రాంతం నుంచి ఈ రిషికేష్ దగ్గరలో ఉన్న దేవాలయం నీలకంఠ మహాదేవ్ ఏది సార్ అంటే నీలకంఠ మహాదేవ్ ఏదైతే ఉంటుందో ఈ నీలకంఠ మహాదేవ్ మధ్య దాదాపుగా మనకి 6.5 కిలోమీటర్ దూరం ఉండడం జరుగుతుంది. దీనికి వెళ్ళడానికి దాదాపుగా 3 గంటల సమయం అనేది పడుతుంది. అయితే ఈ ఏదైతే రోప్ వే ఉంటుందో ఈ రోప్ వే ద్వారా ఇక్కడ నిర్మించడం వలన కేవలం 15 నిమిషాల్లో చేరుకునేలాగా కేవలం 150 మినిట్స్ 15 నిమిషాల్లో చేరుకునేలాగా దీన్ని తయారు చేయడం జరిగినది. ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ అండ్ నీలకంఠ మహాదేవ్ అంటే శివునికి ప్రసిద్ధిగా వచ్చిన ప్రదేశం దాదాపుగా 1330 మీటర్ల ఎత్తులో ఉండడం జరుగుతుంది. 1330 మీటర్ల ఎత్తులో 1330 మీటర్ల ఎత్తులో ఉండడం జరుగుతుంది మనకి ఏ సార్ అంటే ఈ యొక్క దేవాలయం అనేది. అండ్ దాని తర్వాత ఇటీవల చూడండి మన 2 days బ్యాక్ కరెంట్ అఫైర్ లో ఉత్తరాఖండ్, ఇక్కడ ఉత్తరాఖండ్ సీఎం గా పనిచేసిన బీసీ ఖండూల్ బీసీ ఖండూల్ లేదా ఖండూరి గారు మనకి మరణించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి 2 సార్లు సీఎం గా కూడా పని చేయడం జరిగింది ఇతను. అండ్ ఇదే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఢిల్లీ అండ్ డెహ్రాడూన్ మధ్య ఒక కారిడార్ రోడ్వే కారిడార్ అంటే గ్రీన్ కారిడార్ ని కూడా ప్రారంభించారు. అది మనకి రాజాజీ నేషనల్ పార్క్ గుండా కూడా వెళుతుందని చెప్పాం. అండ్ దాని తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం కూడా ఏది సార్ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంగా చెప్తాం. అండ్ భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీని ప్రకారం ఫస్ట్ నేషనల్ పార్క్ అయినా ఏది సార్ అంటే హెలీ నేషనల్ పార్క్ ని ఇక్కడే ఏర్పాటు చేశారు.
అండ్ హెలీ నేషనల్ పార్క్ ప్రస్తుతం ఏమని పిలుస్తున్నాం సార్ అంటే జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ అనే పేరుతో కూడా పిలుస్తున్నాం. అండ్ భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధిక రకాల పుష్పాలు కలిగిన నేషనల్ పార్క్ల ఫ్లవర్ ఆఫ్ వ్యాలీ నేషనల్ పార్క్ కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఉండడం జరుగుతుంది. అండ్ ఎక్కడైనా అడవుల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆ ఫైర్ యాక్సిడెంట్ ని నిర్ధారించడం కోసం AI టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేసిన రాష్ట్రం కూడా ఇదే. అండ్ ముస్సోరి, ఓకే, ఉత్తరాఖండ్ లోని ముస్సోరిలో IAS ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది. ఇదల్లా కూడా ఏది సార్ అంటే ఉత్తరాఖండ్ సంబంధించిన కరెంట్ న్యూస్. కాబట్టి వీటిపైన కాస్త ఫోకస్ చేయండి, నోట్స్ నీట్గా నోట్స్ అనేది రాసుకోండి దానికి సంబంధించి. ఓకే, మనకు నిన్నటి రోజున క్లాస్ మిస్ అయింది సో ప్రాబ్లం వలన. ఓకే, నిన్నటిది అండ్ టుడే 2 days కరెంట్ అఫైర్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది చూడండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, ఓకే, కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో కొన్ని ప్రాజెక్టులను తీసుకురావడం ప్రకటించింది. అంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనే పథకం. సార్ అంటే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనే పథకం కింద ఆంధ్రప్రదేశ్ నుంచి 4 ప్రాంతాలు ఎన్నిక చేయబడ్డాయి. ఒకటి ఏంటి సార్ అంటే మధురవాడ, ఓకే, మధురవాడ విశాఖపట్నంలో ఉంటుంది. మధురవాడ అండర్ గ్రౌండ్, ఓకే, డ్రైనేజ్ సిస్టమ్ సంబంధించి ఒకటి. అండ్ దాని తర్వాత మధురవాడలో 24/7 డ్రింకింగ్ వాటర్ త్రాగునీటి సరఫరా. అండ్ విశాఖపట్నంలోనే బల్క్ సెమీ బల్క్ వాటర్ సప్లై రీస్టోరేషన్. అండ్ మూడవది మంగళగిరి అండ్ తాడేపల్లి మధ్య, ఓకే, తాడేపల్లి మధ్య, ఓకేనన్న UGD, ఓకే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సంబంధించిన ప్రాజెక్టులు 4 రావడం జరిగింది. ఈ 4 కాస్త గుర్తుపెట్టుకోండి. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఆంధ్రప్రదేశ్ 4 పథకాలను ఇచ్చేసింది. 3 విశాఖపట్నం మధురవాడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, రెండోది మధురవాడ 24/7 డ్రింకింగ్ వాటర్, అండ్ విశాఖపట్నం బల్క్ అండ్ సెమీ బల్క్, ఓకే, వాటర్ రిస్టోరేషన్ ప్రాజెక్ట్. అండ్ మంగళగిరి తాడిపల్లి మధ్య UGD, ఓకే, అండర్ గ్రౌండ్, ఓకే, ఏం సార్ అంటే మనకి అండర్ గ్రౌండ్ సంబంధించిన పథకాలు దీంట్లో తీసుకురావడం జరిగింది మనకి. ఇది నన్ను, ఓకే, ఇవన్నీ మున్సిపాలిటీలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద తీసుకురావడం జరిగింది. దీన్ని కాస్త జాగ్రత్తగా ఇచ్చేయండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, ఓకే, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక మిషన్ ని తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ చూడండి. ఈశాన్య రాష్ట్రాలు తరచుగా కరెంట్ అఫైర్ లో రావడం జరుగుతుంది. ఓకే, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 167 కోట్ల రూపాయలతో, ఓకే, 167 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ ని లాంచ్ చేయడం జరిగింది. దాన్ని ఏమంటాం సార్ అంటే అరుణాచల్ కివి మిషన్. ఓకే, అరుణాచల్ కివి మిషన్ అనే పథకం తీసుకొచ్చారు. ఓకే, ఏదైతే కివి పండ్లు ఉంటాయో ఈ కివి పండ్లకు సంబంధించి ఈ మిషన్ ఇచ్చేయడం జరుగుతుంది. భారతదేశంలో ఎక్కువగా కివి పండ్లను పండించే రాష్ట్రం ఏది సార్ అంటే అరుణాచల్ ప్రదేశ్. ఆ రాష్ట్రంలో ఈ రైతులను ప్రోత్సాహకాలు ఇవ్వాలి అనేది ఇచ్చేయడం జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా ఇక్కడ రైతుల యొక్క ఆదాయం ఏదైతే ఉంటుందో దాని నుంచి 4 నుండి 6 రెట్లు పెంచాలి అనేది దీని టార్గెట్. 4 నుంచి 6 రెట్లు పెంచాలి అనేది దీని యొక్క టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. ఓకే, కాబట్టి ఈ అరుణాచల్ ప్రదేశ్ లో కివి మిషన్, ఓకే, దాదాపుగా ఇక్కడ ప్రతి సంవత్సరం 7,000 మెట్రిక్ టన్నుల పైగా వార్షిక ఉత్పత్తి అనేది ఉంటుంది. ఇయర్లీ ప్రొడక్షన్, వార్షిక ఉత్పత్తి అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, వార్షిక ఉత్పత్తి అనేది ఉంటుంది. ఓకే, చూడండి, ఈశాన్య రాష్ట్రాల్లో ఇటీవల 2-3 మిషన్లు కూడా స్టార్ట్ చేస్తారు. దాంట్లో ఒకటి ఏం సార్ అంటే అరుణాచల్ కివి మిషన్ ఒకటి. అండ్ రెండవది ఏం సార్ అంటే మనకి ఓకే మిజోరం రాష్ట్రంలో అల్లం మిషన్ కూడా తీసుకురావడం జరిగింది చూడండి. అండ్ మూడవది రీసెంట్ గా కాఫీస్ ఆఫ్
ఎస్ సార్ అంటే కాఫీస్ ఆఫ్ నాగాలాండ్, కాఫీస్ ఆఫ్ నాగాలాండ్ అనే మిషన్ ని కూడా తీసుకొచ్చారు. అండ్ ఇదే అరుణాచల్ ప్రదేశ్ లో ఒక కలై టూ అనే హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ని కూడా తీసుకొచ్చారు. అండ్ అస్సాం రాష్ట్రంలో అండర్ గ్రౌండ్ రైల్ అండ్ రోడ్ కమ్ బ్రిడ్జ్ ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. రోడ్ కమ్ రైల్వే రోడ్ ను కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇదే అస్సాంలో ఎమర్జెన్సీ ఎయిర్వేస్ ల్యాండింగ్ రోడ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, దాని తర్వాత ఈ బ్రహ్మపుత్ర నది పైన ఒక వాటర్ వే ని కూడా రీసెంట్ గా ఇది సెంట్రల్ మినిస్టర్ ఓకే అతను నేషనల్ వాటర్ వేని కూడా ప్రకటించడం జరిగింది. అండ్ కాబట్టి తరచుగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ఏదో ఒక కరెంట్ అఫైర్ లో వస్తూనే ఉంది. కాబట్టి ఈ మిషన్ కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి ఎక్కువగా ఉపయోగపడడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారత ప్రధాన మంత్రి ఒక మెడల్ ని అందుకోవడం జరిగింది భారతదేశం తరఫున. ఓకే, దాని గురించి చూద్దాం నాన్న. మనకి యుఎన్ఓ యొక్క అనుబంధ సంస్థ అయిన FAO, ఓకే ఏది సార్ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఓకే, ఆహార భద్రత, ఓకేనన్న ఆకలి లేకుండా ఆకలి నివారణ అండ్ రైతుల యొక్క ప్రోత్సాహకాలు ఇవన్నీ ఇస్తున్న దేశాలకి ఈ అవార్డు ఇస్తారు. ఓకే, FAO ఇచ్చిన అవార్డు పేరు ఏంటి సార్ అంటే అగ్రికోలా. ఏది సార్ అంటే అగ్రికోలా అనే మెడల్ ని బహుకరించడం జరిగింది. అగ్రికోలా అనే మెడల్ ని అంటే డిజిటల్ వ్యవసాయం అంటే వ్యవసాయ రంగంలో డ్రోన్లను ఇచ్చేయడము అండ్ PM కిసాన్ లాంటివి, ఓకే PM కిసాన్ అండ్ సాయిల్ హెల్త్ కార్డ్ మంజూరు చేయడం ఇలాంటి ప్రాజెక్టులు చేస్తుంది. అంటే రీసెంట్ సిక్కిం ప్రాంతంలో మనము అంటే ఆర్గానిక్ కల్టివేషన్, ఓకే సేంద్రియ పదార్థాలతో సాగు విషయం కూడా చూస్తాం. ఇలాంటి వాటికి ఈ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అగ్రి మెడల్ ని ఇవ్వడం జరిగింది భారతదేశానికి సంబంధించి. ఈ అగ్రికోలా అనేది లాటిన్ భాషా పదం. సార్ అంటే ఇది లాటిన్ భాషా పదం. ఈ లాటిన్ భాష పదమైన ఈ అగ్రికోలా దీనికి అర్థం ఏంటి సార్ అంటే రైతు లేదా ఓకే వ్యవసాయానికి సంబంధించినది అని అర్థం. సార్ అంటే వ్యవసాయానికి సంబంధించినది అని అర్థం. ఓకే, దాంతో పాటు ఈ FAO విషయానికి వచ్చినప్పుడు FAO అనేది 1945లో ఏర్పాటు అవ్వడం జరిగింది. ఓకే, దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడుంది సార్ అంటే రోమ్. ఎక్కడుంది సార్ అంటే రోమ్. అంటే ఎక్కడ సార్ అంటే రోమ్ అనేది ఇటలీలో ఉండడం జరుగుతుంది. ఇటలీ. దీని యొక్క ప్రధాన టార్గెట్ ఏంటంటే ఆకలి నిర్మూలన, పోషకాహార పదార్థాలు మెరుగుదల, వ్యవసాయ అభివృద్ధి, గ్రామీణ జీవనం పెంచడం ఇలాంటివన్నీ కూడా ఇది చేయడం జరుగుతుంది మనకి ఇది. కాబట్టి ఇది భారతదేశానికి అగ్రికోలా అనే మెడల్ అందించడం జరిగింది. రీసెంట్ గా మన నరేంద్ర మోడీ అంటే ప్రైమ్ మినిస్టర్ దీన్ని స్వీకరించారు నాన్న. ఈ ప్రైమ్ మినిస్టర్ కూడా నార్వే అండ్ నెదర్లాండ్ ఆ దేశాలు కూడా అత్యున్నతమైన అవార్డు కూడా బహుకరించడం జరిగింది. ఓకే, దాదాపుగా అది నరేంద్ర మోడీ గారికి 32వ అంతర్జాతీయ పౌర పురస్కారం అని కూడా మనం చెప్పడం జరుగుతుంది గత క్లాస్ లో. అండ్ ఈ UNO లేదా FAO మనకి 2023 సంవత్సరానికి గాను భారతదేశం యొక్క ఒత్తిడి మేరకు ఓకే ఏమని ప్రకటించారు సార్ అంటే అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఇంటర్నేషనల్ మిల్లెట్ ఇయర్ గా కూడా 2023 సంవత్సరాన్ని UNO ప్రకటించింది. ఇవన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది మనకి. ఓకే, రీసెంట్ గా చూడండి వరి ఉత్పత్తిలో గతంలో ఫస్ట్ ప్లేస్ ఏముండేది సార్ అంటే మనకి చైనా అనేది ఉండేది. ఇటీవల భారతదేశం 2026లో భారతదేశం మొదటి ప్లేస్ లోకి వచ్చింది. రీసెంట్ కరెంట్ అఫైర్ అది కూడా. అండ్ గోధుమకు కూడా భారతదేశం గోధుమకు కూడా మన భారతదేశం ప్రపంచంలో 2-3 స్థానాల్లో ఉండడం జరుగుతుంది. అండ్ రీసెంట్ గా చెరుకుకు సంబంధించిన విషయం కూడా చూడడం జరిగింది. చెరుకు కూడా మనం ప్రపంచంలో 2-3 స్థానాల్లో ఉండడం జరుగుతుంది. అండ్ రీసెంట్ గా
ఏదైతే చక్కెర ఉంటుందో ఈ చక్కెర అంటే వైట్ షుగర్ అండ్ రిఫైన్డ్ షుగర్ ఇది సెప్టెంబర్ 2026 వరకు సెప్టెంబర్ 30 వరకు 2026 వరకు ఎక్స్పోర్ట్ చేయకూడదని నిబంధనలు కూడా ప్రకటించింది భారతదేశం. ఓకే, అండ్ చేపలకు సంబంధించినది కూడా ప్రకటించారు రీసెంట్ గా. ఇవన్నీ కూడా కొద్ది జాగ్రత్తగా రాసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలాంటి క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయవచ్చు. ఓకే, ఇక్కడ ఏవైనా మిస్ అయిన అంశాలు ఉంటే నెక్స్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దానికి యాడ్ చేసి చెప్పేస్తాను. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే 2029 నాటికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఒక కొత్త విధానం తీసుకురావడం జరుగుతుంది. ఓకే, ఢిల్లీ విమానాశ్రయం చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఢిల్లీ విమానాశ్రయం, ఈ ఢిల్లీ విమానాశ్రయం అని ఏమంటాం సార్ అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నాం. ఈ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో 2029 నాటికి ఆటోమేటెడ్ ఎయిర్ ట్రైన్ ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరుగుతుంది. ఓకే, ట్రైన్ ప్రాజెక్ట్ ను తీసుకురావడం జరుగుతుంది. ఎప్పటికి సార్ అంటే 2029 అంటే ఆటోమేటెడ్ ఎయిర్ ట్రైన్స్ ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరుగుతుంది. దీని వలన ప్రయాణికులు రాకపోకలు మెరుగుపరచడం కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చారు. దాదాపుగా దీనికోసం 3,000 కోట్ల రూపాయల నుంచి 4,000 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు చేయనున్నారు. 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు చేయనున్నారు. అండ్ రీసెంట్ గా చూడండి, ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ భారతదేశంలోనే అత్యధిక రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ లో ఒకటి. దీని ప్రపంచ స్థాయిలో ఎయిర్పోర్ట్ లో కూడా అవార్డులు కూడా రావడం 10 టాప్ 10 లో కూడా ఉండడం జరుగుతుంది. ఏది సార్ అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో భాగంగా. అయితే ఈ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ లో యొక్క రద్దీ తగ్గించడం కోసం రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను కూడా ప్రారంభించారు. రీసెంట్ ప్రారంభించిందే మనకి ఇది ఏం సార్ అంటే గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. మన భారతదేశంలో మొత్తం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మొత్తం 24 గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఓకే, భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏంటి సార్ అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో ఉండడం జరుగుతుంది. ఓకే, లింకప్ చేసి చూడండి. ఓకే, భారతదేశంలో 2029లో ఆటోమేటెడ్ ఎయిర్ ట్రైన్ ప్రాజెక్ట్ అంటే ప్రయాణికుల సహకారం కోసం ఎక్కడ ప్రారంభించారంటే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్. ఓకే, 2029 నాటికి అమల్లోకి వస్తుంది. ఓకే, 300 నుంచి 4,000 కోట్ల రూపాయలు కేటాయించారు దీనికోసం. అండ్ దాని తర్వాత ఈ యొక్క ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క రద్దీని తగ్గించడం కోసం ఎక్కడ మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇటీవల ప్రారంభమైందంటే నోయిడా. ఓకే, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇది. ఓకే, భారతదేశంలో మొత్తం ఎన్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి సార్ అంటే 24 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు ఉండడం జరుగుతుంది. ఇది కూడా కొంచెం యాడ్ చేసుకొని చదవండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనము ఓకే బంగ్లాదేశ్ సంబంధించిన కరెంట్ న్యూస్. ఓకే, ఈ బంగ్లాదేశ్ ఇటీవల మనకి తరచుగా కరెంట్ అఫైర్ లో వస్తుంది. దీనిపైన కూడా కొద్దిగా ఫోకస్ చేయండి. బంగ్లాదేశ్ కి రెండవ వాణిజ్య భాగస్వామిగా భారతదేశం ఉండడం జరుగుతుంది. ఇండియా ఏ సార్ అంటే ఇండియా అంటే దాదాపుగా మనకి 8.47%తో అయితే మొదటి స్థానంలో ఉన్నది ఏది సార్ అంటే చైనా అనేది ఉండడం జరుగుతుంది. ఏకంగా 21.21%. అండ్ మూడవ స్థానంలో థర్డ్ ప్లేస్ లో ఏముంది సార్ అంటే యుఎస్ఏ, ఇది 8.46% ఉంది. అయితే గతంలో యుఎస్ఏ రెండవ స్థానంలో ఉండేది, ఇప్పుడు మూడవ స్థానానికి పడిపోవడం జరిగింది. అంటే మూలధన యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ అండ్ పారిశ్రామిక ముడి పదార్థాలు, వస్త్ర ముడి పదార్థాలు, రసాయనాలు వీటినన్నిటిని ఓకే భారతదేశం అందించడం జరుగుతుంది ప్రపంచ దేశాలన్నీ కూడా. దీంట్లో మొదటి స్థానంలో చైనా, రెండవ స్థానం భారతదేశం అండ్ మూడవ స్థానం యుఎస్ఏ అనేది ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశం నుంచి ఇది బంగ్లాదేశ్ బియ్యము అండ్ దాని తర్వాత ఉల్లిపాయలు అండ్ దాని తర్వాత చక్కెర, ప్రత్తి, నూలు లాంటి కొన్ని రకాల వస్తువులను, ఆహార ఉత్పత్తులను, పారిశ్రామిక ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఇటీవల బంగ్లాదేశ్ విషయానికి వస్తే భారతదేశం దీనికి డీజిల్ ఇంజన్ ఏవైతే ఉన్నాయో ఈ డీజిల్ ఇంజన్లను ఇవ్వడం జరిగింది.
అండ్ రీసెంట్ గా బంగ్లాదేశ్ కి ఇండియాకి మధ్య ఈ గంగా నదికి సంబంధించిన వివాదం కూడా నడవడం జరుగుతుంది. ఓకే, అండ్ దాంతో ఇలాగ బంగ్లాదేశ్ కి మనకు ఉండడం, బంగ్లాదేశ్ కి మనకి మధ్య ఓకే 3 బిఘా అనే ఓకే ఒక వివాదం కూడా గతంలో ఉండేది. ఓకే, ఇలాగ మనకు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదన్నాను. ఓకే, భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రం ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన కరెంట్ న్యూస్. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఓకే మధ్యప్రదేశ్ రాష్ట్రం గూగుల్ అనే సంస్థతో ఓకే గూగుల్ అనే సంస్థతో గూగుల్ క్లౌడ్ ఇండియాతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. గూగుల్ క్లౌడ్ ఇండియా అనే దానితో ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే ఎందుకు సార్ అంటే మనకి 2028లో ఓకే ఏఐ ఆధారిత సింహస్థ అనే ఒక సమావేశం లేదా ఒక నిర్వహణ జరుగుతుంది. అప్పుడు నిజమైన అంటే ఒక కుంభమేళ జరగబోతుంది 2028లో. ఎక్కడ జరగబోతుందంటే మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతం. ఎక్కడ జరగబోతుంది సార్ అంటే మధ్యప్రదేశ్ ఓకే మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని అనే ప్రాంతంలో ఈ యొక్క సింహస్థ 2028 జరగబోతుంది. దానికి సంబంధించి గూగుల్ క్లౌడ్ ఇండియాతో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే ముఖ్యంగా దీని ద్వారా ఏమవుతుంది సార్ అంటే ఈ జన సమూహం జన సాంద్రత నిజమైన పర్యవేక్షణ అండ్ రద్దీ ప్రాంతాలు ముందుగానే గుర్తించడం అండ్ అత్యధిక యాత్ర సమయంలో వేగవంతమైన పరిపాలన అందించడం అనేది ఇచ్చేయడం జరుగుతుంది. ఈ సింహస్థ కుంభమేళ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. సింహస్థ కుంభమేళ, ఈ సింహస్థ కుంభమేళ ఏదైతే ఉంటుందో భారతదేశం అతిపెద్ద మత సమ్మేళనాలలో ఒకటి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఓకేనన్న ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఎక్కడ సార్ అంటే క్షిప్ర అనే నది పరివాహక ప్రాంతంలో స్నానం చేయడానికి లక్షలాది మంది భక్తులు తరలి రావడం జరుగుతుంది. దానిని బేస్ చేసుకొని ఇది ఇచ్చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మధ్యప్రదేశ్ సీఎం ఓకే మోహన్ యాదవ్ గారు ఉండడం జరుగుతుంది. వారితో ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ గూగుల్ క్లౌడ్ సెంటర్ భారతదేశంలో అతిపెద్ద గూగుల్ క్లౌడ్ సెంటర్ ఓకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. చూడండి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో అతిపెద్ద గూగుల్ క్లౌడ్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేశారు. రీసెంట్ గానే ప్రారంభించారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ అప్పుడు మనం ఉపయోగపడడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, మేఘాలయ రాష్ట్రంలో ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ఓకే సైనిక వ్యాయామం జరగడం జరిగింది. ఎక్కడ సార్ అంటే మేఘాలయ. ఈ మేఘాలయలో జరిగిన సైనిక విన్యాసం ప్రగతి ఓకే ప్రగతి 2026 విన్యాసాలు మేఘాలయలో ఉమ్రాయ్. ఎక్కడ సార్ అంటే ఉమ్రాయ్ అనే ప్రాంతంలో జరగడం జరిగింది. మొత్తం కూడా ఇది మొదటి సైనిక విన్యాసం. 12 దేశాలు దీంట్లో అటెండ్ అవ్వడం జరిగింది. అంటే ఏవి సార్ అంటే మన భారతదేశం చుట్టూ ఉన్న ఓకే భూటాను, నేపాల్, శ్రీలంక ఓకే ఇండోనేషియా, కాంబోడియా, మాల్దీవులు, మలేషియా అండ్ నేపాల్, ఫిలిప్పైన్స్, స్పెయిన్ ఓకే ఇలాంటి దేశాలు సిషెల్ అనే దేశాలు దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఓకే, మేఘాలయ రాష్ట్రంలో మనకి ఏ విన్యాసాలు నాన్న ప్రగతి 2026 మొదటి విన్యాసాలు జరుగుతుంది. అంటే ఈ యొక్క సైనిక బలోపేతం చేయడం కోసం సైనిక సహకారం కోసం ఈ విన్యాసం అనేది జరగడం జరిగింది. ఈ మేఘాలయ రాష్ట్రం విషయానికి వస్తే ఇటీవల ఈ మేఘాలయ రాష్ట్రంలోని 2 భాషలు ఏది సార్ అంటే గారో అండ్ ఖాసీ భాషలను అధికార భాషలుగా ఏ సార్ అంటే ఈ రాష్ట్ర శాసనసభ అనేది గుర్తించడం జరిగింది. ఇంకోటి ఏ సార్ అంటే మిజో భాష. మన ఇది కూడా గతంలో చెప్పాను. ఏ సార్ అంటే మిజో భాష. ఈ మిజో భాష ఏదైతే ఉంటుందో దీనిని 8వ షెడ్యూల్లో చేర్చాలని మిజో రాష్ట్రం దీన్ని ఆమోదించి పంపించడం కూడా జరగడం జరిగింది. కాబట్టి ఇవి భాషలకు సంబంధించినది, కొంచెం జాగ్రత్త వీడు యాడ్ చేసుకోండి. ఓకే, మేఘాలయలో ఉమ్రాయ్. ఓకే, మేఘాలయలో మనకి ఓకే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం ఏది సార్ అంటే మాసిన్ రామ్.
ఓకే మాసిన్రామ్ అండ్ చిరుపుంజి. ఎల్సర్ అంటే చిరుపుంజి లేదా దీన్నే సహ్రు అనే పేరుతో పిలుస్తాం. ఇక్కడే ఉండడం జరుగుతుంది. వీటిని కూడా యాడ్ చేసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఉపయోగపడుతుంది. ఓకే నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే భారతదేశంలో క్యాబినెట్ స్థాయిలో ఆర్టిఫిషియల్ పోర్ట్ఫోలియో విధానాన్ని తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న కేరళ లేదా కేరళం. ఓకే ఏది సార్ అంటే రీసెంట్ పేరు మార్చారు కదా కేరళం. ఈ కేరళం అనే రాష్ట్రంలో క్యాబినెట్ స్థాయి ఓకే క్యాబినెట్ స్థాయిలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారిత పోర్ట్ఫోలియో విధానాన్ని తీసుకొచ్చిన భారతదేశంలో మొదటి రాష్ట్రం ఏది సార్ అంటే కేరళ రాష్ట్రంగా కేరళం అనే రాష్ట్రంగా మొదటి స్థానంలో ఉంది. అంటే ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, తయారీ, ప్రభుత్వ పరిపాలన అండ్ పారిశ్రామిక ఆధునీకరణ అండ్ వ్యాపార ఆటోమేషన్, డిజిటల్ లాంటివన్నీ కూడా ఈ యొక్క ఏఐ బేస్డ్ గా తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్యాబినెట్ స్థాయిలో ఏఐ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్ట్ఫోలియోను ఏ రాష్ట్రం తీసుకొచ్చిందంటే కేరళ రాష్ట్రం తీసుకొచ్చింది. రీసెంట్ గా ఇక్కడ యూడిఎఫ్ గవర్నమెంట్ అనేది కొత్తగా ఫామ్ అయింది. అంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎవరు సీఎం గా ఉన్నారు సార్ అంటే విడి సతీశన్ గారు ఇక్కడ మనకి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. జస్ట్ ఒక 4-5 రోజులు వారం కిందటే. కాబట్టి రీసెంట్ గా మనకి ఆ భారతదేశంలో 4 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగడం జరిగింది. కేరళలో ఏం సార్ అంటే విడి సతీశన్ గారు, తమిళనాడులో జోసెఫ్ విజయ్ గారు అండ్ దాని తర్వాత మనకి పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం అయిన దాంట్లో మనకి ఏ సార్ అంటే రంగస్వామి గారు ప్రమాణ స్వీకారం. వెస్ట్ బెంగాల్లో అధికారి సువేందు గారు అండ్ అస్సాంలో మనకి ఎవరు సార్ ప్రమాణ స్వీకారం చేసింది అంటే ఎవరు సార్ అంటే హిమంత బిశ్వశర్మ గారు ప్రమాణ స్వీకారం చేశారు 2026లో. కాబట్టి కేరళలో మొదటిసారిగా ఏఐ బేస్డ్ పోర్ట్ఫోలియో విధానాన్ని తీసుకొచ్చారు. అండ్ తమిళనాడు రాష్ట్రం చూడండి కొత్తగా ఏ సార్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక శాఖను కేటాయించడం జరిగింది. ఏఐ పైన ఒక ఆర్టిఫిషియల్ శాఖ అంటే ఒక డిపార్ట్మెంట్ ని క్రియేట్ చేయడం జరిగింది, ఒక మినిస్ట్రీని క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ రీసెంట్ 2026లో ఏఐ ఇంపాక్ట్ సమిట్ అనేది సమిట్ కి అధ్యక్ష వహించినది ఎవరు సార్ అంటే ఇండియా అధ్యక్ష వహించడం జరిగింది. అండ్ ఈ ఏఐ బేస్డ్ యూనివర్సిటీ శాఖ లేదా ఒక విభాగాన్ని భారతదేశంలో ఏర్పాటు చేశారు. ఏఐకి సంబంధించి ఎక్కడ సార్ అంటే ఉత్తరప్రదేశ్ లో ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ ఎక్కడ సార్ అంటే చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు ఉత్తరప్రదేశ్ లో. ఈ చౌదరి చరణ్ సింగ్ ఎవరు సార్ అంటే భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి అండ్ సీఎం గా కూడా పనిచేసాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి. అండ్ ఈ చౌదరి చరణ్ సింగ్ కి 2024లో భారతదేశం యొక్క అత్యున్నత అవార్డైన భారతరత్న అవార్డు కూడా రావడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా అడగడానికి ఛాన్సెస్ ఉన్న అంశం. ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాను. కేరళ రాష్ట్రం క్యాబినెట్ లో ఏఐ బేస్డ్ పోర్ట్ఫోలియో విధానం కేరళ రాష్ట్రం. సతీశన్ కొత్తగా అక్కడ యూడిఎఫ్ గవర్నమెంట్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో ఏఐకి సంబంధించిన ఒక శాఖను కేటాయించారు. అండ్ 2026లో ఏఐ ఇంపాక్ట్ సమిట్ అధ్యక్ష వహించింది భారతదేశం. ఏఐకి సంబంధించి ఒక క్యాంపస్ ని ఒక యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. ఎక్కడ సార్ అంటే చౌదరి చరణ్ సింగ్. అండ్ చౌదరి చరణ్ సింగ్ గత భారతదేశ ప్రధానమంత్రి అండ్ ఉత్తరప్రదేశ్ యొక్క 2 సార్లు సీఎం. అండ్ దాని తర్వాత 2024లో ఇతనికి వచ్చిన అవార్డు భారతరత్న అవార్డు. ఇవన్నీ కూడా లింకప్ చేసుకుని నోట్స్ రాసుకోండి. ఏ అంశం కూడా మీకు ఇక్కడ మిస్ అవ్వదు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే సూర్యాస్త అనే ఒక రాకెట్ ని టెస్ట్ చేయడం జరిగింది నాన్న. చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీలో అడగడం ఛాన్సెస్ ఉంది. సూర్యాస్త్ర అనే ఒక మిస్సర్ రాకెట్ ని టెస్ట్ చేయడం జరిగింది నాన్న. సూర్యాస్త్ర అనే రాకెట్ వ్యవస్థను టెస్ట్ చేయడం జరిగింది.
భారతదేశంలోనే మొట్టమొదటి మల్టీ క్యాలరీ రాకెట్ ప్రయోగ వ్యవస్థ ఇది మనకి. ఓకే, దీనిని ఎవరు అభివృద్ధి చేశారు సార్ అంటే పూణేకి చెందిన NIBE నిభే అనే లిమిటెడ్ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ దీన్ని తయారు చేయడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, కాబట్టి సూర్యాస్త్ర రాకెట్ ని ఎవరు తయారు చేశారంటే పూణేకి సంబంధించిన NIBE నిబే అనే ఒక ఆర్గనైజేషన్, ఇజ్రాయెల్ చెందిన ఒక కంపెనీ దీనిని అభివృద్ధి పరచడం జరుగుతుంది. ఓకే, శత్రువుల పైన దాడి చేయడం కోసం ఈ సూర్యాస్త్ర రాకెట్ ని దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. అండ్ రీసెంట్ గా చూడండి, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు DRDO ఒక డ్రోన్, ఓకే, ఒక డ్రోన్ ని కూడా తయారు చేయడం జరిగింది DRDO ఆధ్వర్యంలో. ఓకే, నింగి నుంచి నేలపైకి నింగి నుంచి నింగిలోకి దాడి చేసే విధంగా డ్రోన్ ని తయారు చేయడం కూడా జరిగింది. ఓకే, ఇది కూడా మనం ఆల్రెడీ ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సత్యసాయి జిల్లా గురించి కూడా చెప్పుకున్నాం. సత్యసాయి జిల్లా, ఈ సత్యసాయి జిల్లాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని కూడా ఏర్పాటు చేశారని కూడా మనము గత కరెంట్ అఫైర్ క్లాస్లలో చెప్పుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఒక దేవాలయం, ఒక జపాన్లోని ఒక దేవాలయం కాలిపోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. జపాన్లోని ఒక దేవాలయం, దాని పేరు ఏంటి సార్ అంటే డైషోయిన్ దేవాలయం నాన్న. ఇది జపాన్ దేశంలో ఉండడం జరుగుతుంది. ఓకే, దాదాపుగా 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక దేవాలయం, బుద్ధునికి నిలయమైన దేవాలయం అని చెప్పడం జరుగుతుంది. ఓకే, దాదాపుగా మనకి ఇక్కడ బుద్ధులకు సంబంధించిన శిక్షణను నేర్పించడం జరుగుతుంది. బౌద్ధ మత శిక్షణలు ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. దీనిని ఎప్పుడంటే 806లో కోబోడైషి అనే వ్యక్తి దీనిని నిర్మించడం జరిగినది. ఓకే, అలాగా ఒక పుణ్యక్షేత్రము. ఈ దేవాలయం మొత్తం కూడా ఏమైంది సార్ అంటే కాలిపోవడం జరిగింది, అంటే అగ్నికి ఆహుతి అవ్వడం జరిగింది. ఓకే, కాలిపోయింది అని చెప్పడం జరుగుతుంది ఈ దేవాలయం. ఈ జపాన్ అనే దేవాలయం చూడండి నాన్న, ప్రపంచంలో అత్యధిక భూకంపాలు వచ్చే ప్రాంతంలో ఇదే మొదటి స్థానంలో ఉంటుంది. అండ్ సూర్యుడు ఉదయించే దేశం ఎక్కడంటే ఇదే. ఓకే, జపాన్ భాషలో నిప్పన్ అని పిలుస్తాము. అండ్ మొట్టమొదటిగా సూర్యకిరణాలు జపాన్లోని టోంగా అనే ఐలాండ్ లో పడతాయి. ఇదే జపాన్ ఇటీవల భారతదేశానికి బుల్లెట్ ట్రైన్ యొక్క ఇంజన్ ని బహుమతిగా కూడా ఇవ్వడం జరిగిందని కూడా గతంలో చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోదాం నాన్న. హర్యానా రాష్ట్రం ఓకే కార్మిక నియామక వ్యవస్థను కార్మికుల యొక్క నియామక వ్యవస్థను డిజిటల్ చేయడం కోసం నియామక వ్యవస్థను డిజిటల్ చేయడం కోసం ఒక యాప్ లేదా ఒక అప్లికేషన్ ని తీసుకురావడం జరిగింది. ఎస్ సార్ అంటే అప్లికేషన్ ని తీసుకురావడం జరిగింది. దాని పేరే ఏంటి సార్ అంటే శ్రమ్ మిత్ర అనే యాప్. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఈ శ్రమ్ మిత్ర యాప్ ఏంటి సార్ అంటే కార్మికులకు సంబంధించి, యజమానులకు సంబంధించి అంత సమాచారం దీంట్లో ఉండడం జరుగుతుంది. ఓకే, కార్మికులకు సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాలు దీంట్లో ఉండడం జరుగుతుంది. నియమ ప్రక్రియను ఆధునీకరించడం, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏమున్నాయి, వాటిని అన్నిటిని కూడా ఈ శ్రమ్ మిత్ర అనే పోర్టల్లో దీన్ని అనుసంధానం చేయడం జరుగుతుంది. ఈ హర్యానా రాష్ట్రం తరచుగా కూడా కరెంట్ అఫైర్లో ఉంటుంది. భారతదేశంలో అత్యధిక ఉత్పాదక కలిగిన రాష్ట్రాలలో పంజాబ్, హర్యానా మొదటి స్థానంలో ఉంటాయి. అండ్ భారతదేశంలో అతి తక్కువ అడుగులు ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్, హర్యానా ఉండడం జరుగుతుంది. అండ్ పంజాబ్, హర్యానాకు ఉమ్మడి క్యాపిటల్ ఏది సార్ అంటే చండీగఢ్ ఉండడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఫోకస్ చేయండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇది ఉంటుంది. ఓకే, శ్రమ్ మిత్ర అనే అప్లికేషన్ మరియు యాప్ కూడా ఇది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వన్. ఓకే, ఇటీవల నరేంద్ర మోడీ గారు కొన్ని దేశాల్లో పర్యటన చేశారు. ఆ దేశాల పర్యటన చేసినప్పుడు చాలా రకాల కార్యక్రమాలు జరిగాయి. అయితే ఈ కార్యక్రమాలలో ఓకేనన్న ఇటలీ ప్రధానికి మన భారతదేశానికి సంబంధించిన ఒక అంశమును అందజేయడం జరిగింది. ఓకే, ఇటలీ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఇటలీ ప్రధానమంత్రికి ఒక దాన్ని ప్రజెంటేషన్ చేశారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఏ సార్ అంటే మూగా సిల్క్ మూగా పట్టు వస్త్రాన్ని
పట్టు వస్త్రం లేదా చీరను ప్రజెంట్ చేయడం జరిగింది. ఇక మూగా పట్టు ఎక్కడ ఫేమస్ సార్ అంటే అస్సాం రాష్ట్రంలో ఫేమస్. ఈ అస్సాం రాష్ట్రం చెందిన మూగా పట్టు వస్త్రాన్ని బహుమతిగా ఎవరు సార్ అంటే ఇటలీ ప్రధానమంత్రికి భారత ప్రధానమంత్రి అందజేయడం జరిగింది. ఓకే, ఈ మూగా పట్టుని ఏమని సార్ అంటే బంగారు పట్టు అని కూడా పిలుస్తారు. ఓకే, ఏమని పిలుస్తారు సార్ అంటే దీన్ని బంగారు పట్టు అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. గోల్డ్ సిల్క్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, మన భారతదేశంలో పట్టు అనేది ప్రధానంగా 3 రకాల పట్టు ఉంటుంది. ఒకటి మూగా పట్టు అయితే, రెండవది మలబరీ. ఓకే, మలబరీ, మూగా, మల్బరీ అండ్ ఇంకో ఒక పట్టు కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ పట్టులలో ప్రధానంగా మనకి ఇది GI ట్యాగ్ పొందిన పట్టు. ఈ GI ట్యాగ్ పొందిన పట్టు ఇటలీ ప్రధానమంత్రికి ఇచ్చేశారు. ఇది 2007లో GI ట్యాగ్ పొందడం జరిగింది. ఏ సార్ అంటే ఈ యొక్క మూగా పట్టు అనేది. ఓకే, పట్టు ప్రపంచానికి పరిచయం చేసిన మొదటి దేశం ఏది సార్ అంటే ఈ చైనా అనే దేశం అనేది ఉంది. చైనా అనే దేశం అనేది ఉండడం జరుగుతుంది. మనకి ఇది ఒక ప్రత్యేకమైన పట్టు నాన్న. ఇక ముగా సిల్క్ ని మనకి ఏం చేస్తారు సార్ అంటే అక్కడ ఓకే ఈ ఇటలీ ప్రధానమంత్రికి అందజేయడం జరుగుతుంది మనకి. ఓకే, పట్టు ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానం ఉంది. మొదటి స్థానంలో ఏ దేశం సార్ అంటే చైనా అనే దేశం ఉండడం జరుగుతుంది. ఈ మూగా పట్టు ప్రధానంగా బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో దీన్ని ప్రధానంగా పండించడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, ఇక 3 రకాల పట్టులు ఉన్నాయన్నాం కదా. వాటి మూగా, మల్బరీ, ఈరి. మూగా అండ్ మల్బరీ, ఈరి ఈ ప్రధానమైన పట్టులు భారతదేశంలో ఉత్పత్తి చేయబడుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాయ్ బరేలీలో ఒక విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఏ సార్ అంటే రాయ్ బరేలీ. ఓకే, ఈ రాయ్ బరేలీలో ఎవరు సార్ అంటే వీరాపాసి యొక్క విగ్రహంను రాయ్ బరేలీలో దీన్ని పెట్టడం జరిగినది. ఓకే, 19వ శతాబ్దంలో 1857 తిరుగుబాటులో ప్రముఖ పాత్ర పోషించిన ఓకే వీరాపాసి లేదా శివదిన్ పాసి అంటాం. ఇతని యొక్క విగ్రహాన్ని ఎక్కడ పెట్టారు సార్ అంటే రాయ్ బరేలీలో పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ ఏంటి సార్ అంటే మనకి ఐక్యరాజ్య సమితి ఒక భారతదేశానికి సంబంధించిన GDP గ్రోత్ రేట్ ను ప్రకటించడం జరిగింది. ఓకే, పశ్చిమాసియా సంక్షోభము అండ్ ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక డౌన్ఫాల్ కావచ్చు అండ్ పెరుగుతున్న ఆంక్షలు అండ్ స్థిరంగా లేని ఆర్థిక వ్యవస్థ ఇలాంటి కారణాల కారణంగా భారతదేశం యొక్క GDP రేట్ను 6.6% నుండి 6.4% తగ్గించింది. ఓకే, రీసెంట్ గా మనము మోడీస్ అండ్ క్రిసేలు అండ్ దాని తర్వాత RBI, IMF ఇవన్నీ కూడా భారతదేశం యొక్క GDP గ్రోత్ రేట్ ను తగ్గించాయి. అండ్ దాని తర్వాత భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. ఓకే, గతంలో ఇది IMF ప్రకటించింది. IMF గతంలో ప్రకటించినప్పుడు 4వ స్థానంలో ఉండేది భారతదేశం. ఏవైతే కొన్ని రకాల ఈ కారణాలు ఉంటాయో ఈ కారణాల కారణంగా భారతదేశం 4వ స్థానం నుంచి 6వ స్థానానికి పడిపోవడం జరిగింది. 4th ప్లేస్ టు 6th ప్లేస్ పడిపోయింది. అంటే మన 2028కి భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండబోతుందని కూడా ప్రకటించింది. ఓకే, ఇది మనం కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాను. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఆర్థిక వ్యవస్థ ఎకానమీలో భాగంగా అడుగుతాడు. ఓకే, మనం ఆల్రెడీ చెప్పాం నాన్న ఇది కరెంట్ న్యూస్. సుప్రీంకోర్టు యొక్క తీర్పు చెప్పిన పిచ్చి పట్టిన ప్రమాదకరమైన వీధి కుక్కలకు ఈ పిచ్చి పట్టిన ప్రమాదకరమైన వీధి కుక్కలకు ఏం చేయాలని చెప్పారు నాన్న? కారుణ్య మరణం అనేది ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగినది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఆర్టికల్ 21 ప్రకారం ఒక వ్యక్తి స్వేచ్ఛగా జీవించే హక్కు, స్వేచ్ఛగా సంచరించే హక్కు ఉండడం జరుగుతుంది. కానీ ఒక వ్యక్తి స్వేచ్ఛగా సంచరిస్తున్నాడా అంటే లేదు. అంటే ఈ వీధి కుక్కల భయం వలన ఒక వ్యక్తి స్వేచ్ఛగా సంచరించలేకపోతున్నాడు. కాబట్టి వీధి కుక్కలను కాస్త
ఈ అదుపు చేయండి అని సుప్రీంకోర్టు డైరెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ పిచ్చి పట్టిన కుక్కలు అండ్ దాని తర్వాత ఈ ఏవైతే ఈ కుక్కలు ఉంటాయో వాటిని కారుణ్య మరణం ఇవ్వండి, అంటే మెస్సీ కిల్లింగ్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఏది ఓకే 21 ఆర్టికల్ ప్రకారం జంతువుల పట్ల క్రూరత్వ చట్టం అనేది ఒకటి ఉంటుంది, 1960లో చేశారు. అండ్ జంతు జనన నియంత్రణ చట్టాలు అంటే జంతు నియంత్రణ నియమాల చట్టం 2023లో కూడా తీసుకురావడం జరిగింది. అంటే జంతువుల పట్ల క్రూరత్వ నివారణ చట్టం అంటే జంతువులను హింసించడం లాంటివి 1960లో చేశారు చట్టం. అండ్ జంతువుల జనన నియంత్రణ అంటే ప్రమాదకరమైన జీవుల నియంత్రణ చట్టం కూడా మనకి 2023లో చేయడం జరిగినది. చూడండి, ఈ కుక్క కాటు వలన వచ్చే వ్యాధి ఏది సార్ అంటే ర్యాబిస్ లేదా రేబిస్ వ్యాధి అనేది వస్తుంది. ఓకే, రేబిస్ వ్యాధి. ఈ రేబిస్ వ్యాధి వచ్చిన వాళ్ళు నీటిని చూసి భయపడుతూ ఉంటారు. అందుకే వీళ్ళకి వచ్చే వ్యాధిని హైడ్రోఫోబియా అంటారు. హైడ్రోఫోబియా అంటే నీటిని చూసి భయపడుతూ ఉంటారు. ఇది కూడా కొద్దిగా జాగ్రత్తగా యాడ్ చేసుకున్నాను, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఆయుష్ గ్రిడ్ మంత్రి ఒక కొత్తగా పోర్టల్ ని ప్రారంభించారు. ఏంటి సార్ అంటే ఆయుష్ అనుదాన్ అనే పోర్టల్ ని ప్రారంభించడం జరిగింది. అంటే ఆయుష్ మంత్రిత్వ శాఖ. ఎస్ సార్ అంటే ఆయుష్ అనుదాన్. ఓకే, ఏం లేదు, ఆయుర్వేదం అండ్ యోగా, న్యాచురోపతి అండ్ యునాని, సిద్ధ వైద్యం, హోమియోపతి లాంటి వాటిని అన్నిటినీ మిళితం చేయడం, బలోపేతం చేయడం కోసం ఆయుష్ అనుదాన్ అనే దాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ దీన్ని తీసుకురావడం జరిగింది. అంటే భారత డిజిటల్ మిషన్ లో భాగంగా దీనిని తీసుకురావడం జరిగినది. ఓకే ఓకేనన్న. దాని తర్వాత నెక్స్ట్ వన్ బుకర్ ప్రైజ్ సంబంధించిన డేటా నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఒకసారి చూడండి, ఇక్కడ నేను నీట్గా మీకు ప్రస్తావిస్తాను. ఓకే, అంతర్జాతీయ 2026 బుకర్ ప్రైజ్ అవార్డ్ తైవాన్ ట్రావెలాప్ అనే సంస్థకు రావడం జరిగింది. తైవాన్ ట్రావెలాప్ అనే సంస్థ 2026లో గెలుచుకుంది. ఒక సంస్థ గెలుచుకోవడం జరిగింది. ఓకే, దీంట్లో మనకి తైవాన్ రచయిత అయిన యాంగ్ షువాంగ్ జీ అండ్ లిన్ కింగ్ అనే ఇద్దరు రచించిన ఒక ప్రసిద్ధమైన నవలకు గాను రావడం జరిగింది. ఓకే, దీనికి గాను 50,000 ఓకే యూరోపియన్ డాలర్లు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దీనిని గతంలో మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ గా పిలిచేవారు, ఇప్పుడు అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గా పిలుస్తున్నాం. 2025లో హార్ట్ ల్యాంప్ అనే దానికి గాను రావడం జరిగింది. ఓకే, 2026లో తైవాన్ ట్రాప్ లాక్ అనే ప్రతిష్టాత్మకమైన ఒకటి ఈ అవార్డును గెలుచుకున్నారు. ఆ అవార్డులలో సంబంధించి మనకి యాంగ్ షువాంగ్ జీ తైవాన్ రచయిత్రి, లిన్ కింగ్ తైవాన్ అమెరికన్ అనువాదకులు, వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది. 2025లో ఈ అవార్డు గెలుచుకున్నది ఏది సార్ అంటే హార్ట్ ల్యాంప్ అనే దీప్తా బాప్తి అనే ఆమె తారుమార్పు చేసినందుకు గాని ఇచ్చారు. గతంలో ఈ అవార్డులు గెలుచుకున్న ఇండియన్స్ ఎవరైనా ఉన్నారంటే 1997లో అరుంధతి రాయ్ గారు. తరచుగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడుగుతారు, చూడండి నాన్న. అరుంధతి రాయ్ ఈమె రాసిన బుక్ గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే ఒక పుస్తకాన్ని రాసింది. అండ్ 2006లో కిరణ్ దేశాయ్ అనే వ్యక్తి స్పిరిట్ ఆఫ్ లాన్స్ అనే ఒక పుస్తకాన్ని రాసింది. అండ్ 2008లో అరవింద్ అడిగా అనే వైట్ టైగర్ అనే పుస్తకానికి గాను రావడం జరిగింది. అంటే ఈ అవార్డు గెలుచుకున్న భారతీయులు 1997లో అరుంధతి రాయ్, 2006లో కిరణ్ దేశాయ్, 2008లో అరుంధతి రాయ్ అనే వాళ్ళు రావడం జరుగుతుంది. ఓకే, ఈ కిరణ్ దేశాయ్ గారు రాసినది ది హెరిటేజ్ ఆఫ్ లాస్ అనే పుస్తకాన్ని రాసింది. ఓకే, పుస్తకాలు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడుగుతున్నాడు, చూడండి. ఓకే, కాబట్టి 2026లో ఈ అవార్డు అందుకున్నది తైవానిస్ ట్రావెలాగ్ అని అందుకున్నారు. వాళ్ళు ఎవరు సార్ అంటే యాంగ్ షువాంగ్ జీ, లిన్ కింగ్ అనే వాళ్ళిద్దరు కూడా అవార్డు ఎవరెవరికి ఇస్తారంటే రైటర్ అండ్ ఆ బుక్ ను ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. 2025లో ఏ పుస్తకాన్ని వచ్చింది హార్ట్ ల్యాంప్. దీనిని బాను ముస్తాఫ్
అండ్ దీప్తి భక్తి అనే ఆమె ఇద్దరికి రావడం జరిగింది. ఓకే ఓకేనన్న. ఆల్రెడీ ఈ మనం యుఎన్ఓ సంబంధించిన అభివృద్ధి నివేదికలు చెప్పాను నన్ను. ఓకే, జీడిపికి సంబంధించి అండ్ దాని తర్వాత యునెస్కోకి సంబంధించిన అవార్డు కూడా ఒకటి రావడం జరిగింది చూడండి నన్ను. ఇది కూడా కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఇది మనకి 2026 జూన్న ఈ అవార్డులు ప్రకటిస్తారు. 2026 జూన్ 11న ఈ అవార్డుని స్వీకరిస్తారు. ఓకే, ఎవరు సార్ అంటే యునెస్కో. ఓకే, యునెస్కో ఈ అవార్డులను ప్రకటించింది. ఓకే, అంతర్జాతీయ మహిళా శాస్త్రవేత్త పురస్కారం, ఇంటర్నేషనల్ ఉమెన్ సైంటిస్ట్ అవార్డ్స్ నాన్న. దీంట్లో ఎవరెవరు గెలుపొందారు అనేది ఒకసారి చూడండి నాన్న. ఓకే, మొత్తం 5 మంది మహిళలు దీన్ని గెలుచుకున్నారు. దాంట్లో ఒకటి లీషా జువెంది సౌత్ ఆఫ్రికా ప్రొఫెసర్ అందుకున్నారు. అండ్ ఆస్ట్రేలియా ఫెలిసా జాకా అండ్ సారా ఏ టెకహాన్. ఓకే, యునైటెడ్ కింగ్డమ్. అండ్ ప్రొఫెసర్ రాన్విల్ రియాజాన్ అర్జెంటీనా. అండ్ ప్రొఫెసర్ ఓకే నోవా కోవిన్ అనే యునైటెడ్ స్టేట్ నుంచి ఈ 5 మంది 2026లో ఈ పురస్కారాలు అందుకున్న మహిళలుగా చెప్పడం జరుగుతుంది. దీనిని ఎవరు ప్రకటించారు సార్ అంటే యునెస్కో 2026 జూన్ 11న ఈ అవార్డులను వీళ్ళు స్వీకరిస్తారు. ఓకే, ముఖ్యంగా ఈ హృదయము, పోషకాహార బద్ధకం అండ్ దాని తర్వాత సింగిల్ సెల్ బయాలజీ, వ్యవసాయ టెక్నాలజీ అండ్ టిష్యూ ఇంజనీరింగ్ దాంట్లో పరిశోధన చేసిన వీళ్ళ 5 మందికి అవార్డులు ప్రకటించడం జరిగింది. చదివదులేండి ఎగ్జామ్ పాయింట్లో మ్యాక్సిమం ఇప్పుడు దాకా రాలే కాబట్టి ఒకసారి చదివదులేండి. ఇది 2 days జరిగిన కరెంట్ అఫైర్. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్లో మనం చర్చిద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.